ఇవ్వండి ఈరోజు నేను ఊరమిరపకాయలు పెడుతున్నాను. కిలో కాయలు తీసుకున్నాను. ఈ కాయల్ని ఇట్లా కట్ చేస్తాను నేను, ఎందుకంటే వీటిని మజ్జిగ జీలిస్తే విత్తనాలన్నీ రాలిపోతాయి. ఇదిగోండి ఇట్లా కట్ చేసి మజ్జిగలో వేసుకున్నాను. కిలోకి తల కొట్టి ఈ గ్లాస్ తోటే 2 గ్లాసులు ఉప్పు పోసాను. ఇదిగోండి 2 నిమ్మకాయలు రసం పిండుకుంటున్నాను. ఇదిగోండి మేము ఇంట్లో తయారు చేసుకున్న పసుపు, ఇది మంచి కలర్ వస్తుంది. కొంచెం పసుపు వేసుకోండి. నిమ్మకాయ ఎందుకు వేస్తానంటే అది కారం, ఎక్కువ కారం లేకుండా చాలా బాగుంటాయండి మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు. ఇదిగోండి ఇట్లా పెట్టి ఇదిగోండి మిరపకాయల్లో ఉప్పు, పసుపు, నిమ్మకాయ, మజ్జిగ అన్నీ పోసి ఇట్లా పెట్టేశాను. ఇట్లా కట్ చేశాను కాయలు. ఇప్పుడు మనము కాయలు కొన్ని మునక్కుండా లేటుగా ఉప్పు మిరపకాయలు అవుతాయి మనకి. అట్లా కాకుండా తొందరగా అన్నీ ఒకేసారి రావాలంటే ఒక గిన్నెతో నీళ్ళు తీసుకోండి. ఇదిగోండి ఈ గిన్నె ఇట్లా పెట్టామనుకోండి, మిరపకాయలు అన్నీ మునిగిపోయినాయి చూడండి, ఇట్లా మునుగుతాయి. అట్లా పెట్టేసి మూత సరిపడా ఉంటే మూత పెట్టండి, లేకపోతే ఇదిగోండి ఇట్లా గుడ్డ పెట్టేసేయండి. గుడ్డ పెట్టేసి పక్కన పెట్టేయండి. నేను మళ్ళీ 2వ రోజు వీటిని తీసి ఎండబెడతాను. ఎండబెట్టేటప్పుడు ఈ పైన నీళ్ళు అవసరం లేదు, ఇంకా తీసేయచ్చు, మామూలుగా ఊరబెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ కాయలు చూడండి, ఇదిగోండి ఇట్లా చీలిస్తే విత్తనాలన్నీ బయటకు వచ్చి ఇట్లా ఇడిపోద్ది అన్నమాట. అట్ట కాకుండా ఇదిగోండి ఇట్లా నీట్గా వచ్చినాయి, ఎంత తెల్లగా బాగా వచ్చినాయి చూడండి. ట్రై చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.